ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే రీసెంట్గా జొన్నవాడ టెంపుల్ని అయితే విజిట్ చేశాను. అండ్ నేను చాలాసార్లే విజిట్ చేశాను, బట్ ఎన్నిసార్లు విజిట్ చేసినా కొన్ని మహిమగల టెంపుల్స్ అనేవి మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తుంది. అలా అయితే ఈ ఇయర్ విజిట్ చేశాను. అండ్ నేను విజిట్ చేసింది ఎలా అంటే, ఎస్టర్డే తిరునాళ అయిపోద్ది అనగా ఈరోజు విజిట్ చేశాను అనమాట. అండ్ ఇంకొంచెం 2 days ముందుగానే వెళ్తే మాకు తిరునాళ్ళు కూడా చూసే ఛాన్స్ ఉండేది, బట్ కుదరలేదు. సో ఫైనల్గా ఎస్టర్డే తిరునాళ్ళు అయిపోతుంది. అండ్ ఈరోజు అయితే మేము టెంపుల్కి అయితే విజిట్ చేసాం. అలా విజిట్ చేసామన్నమాట. సో ఇంకా పక్కనే ఫస్ట్ టైం నేనైతే పెన్నా రివర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అసలు దారున్న విషయం కూడా నాకు తెలీదు. సో ఈ జొన్నవాడ టెంపుల్లో పెన్నా రివర్ చూడటం ఇదే ఫస్ట్ టైము. దిగి మరి ఇంకా అందులో కాలు పెట్టడమే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ చూసారా, నరసింహకొండ అనమాట. నరసింహకొండకి లాస్ట్ టైం వెళ్ళాము. సో జొన్నవాడికి మిస్ అవుతూ ఫైనల్గా అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఎంతో మహిమ గల ఈ అమ్మవారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ జొన్నవాడ అమ్మవారి గురించి అయితేను, కామాక్షి అమ్మ తల్లి. సో ఇక్కడ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. ఇంకా మనకు చేపలు కూడా అలానే కనిపిస్తున్నాయి అన్నమాట, అట్లా ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. అన్నదానం అయితే చాలా బాగుంది. ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. సో ఈసారి మీరు జొన్నవాడకి వెళ్ళినప్పుడు అన్నదానం అనేది ఖచ్చితంగా అక్కడ అన్నప్రసాదాలన్నీ తీసుకొని వెళ్ళండి. అండ్ అలా తీసుకున్నాక మీకు తోచినంత మనీ అయితే అక్కడ డొనేట్ చేయండి, వేరొకరికి యూజ్ అవుతుంది. ఇక్కడైతే ఈ సైడ్ అనమాట, బయటికి రాగానే సైడు ఇలా చీరలు అయితే అమ్ముతున్నారు అమ్మవారివి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా కొనుక్కోండి. కొంచెం రీజనబుల్గానే ఉంది. బయట ఎలా ఉందో ప్రైస్ అక్కడ కూడా అంతే ఉంది, ఎక్కువేం చెప్పట్లేదు. బట్ బార్గెన్ విషయంలో మాత్రం మీరు చూసుకుని చేసుకోవాలి. ఎక్కువ బార్గెన్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి, చాలా బాగా ఉంటున్నాయి. అండ్ ఇంకా చుట్టుపక్కల నేను వచ్చినప్పుడైతే ఇలా అంతా చిన్న చిన్న గుళ్ళు ఇలాంటివి ఏమీ లేవు. సో చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది ఈ గుడి కూడాను. మేము ఈరోజు వెళ్తే ఎస్టర్డే అయితే ఇక్కడ అమ్మవారికి తలంబ్రాలు సంథింగ్ జరిగిందంట. సో అది కూడా మేము చాలా మిస్ అయిపోయాం కదా. ఫైనల్లీ బ్యాక్ సైడ్ అయితే అద్దాల మేడ ఉంటుంది, అది మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకా ఇక్కడైతే మనకు దేవుడి శిలలు ఉంటాయి, అంటే దేవుడి విగ్రహాలు చాలా బాగున్నాయి. చుట్టుపక్కల ఎటు చూసినా మనకు ఆ దేవుడి కనిపిస్తూ ఉంటారు. సో ఫైనల్గా జొన్నవాడ అమ్మవారికి కూడా విజిట్ చేసాము, చాలా హ్యాపీగా ఉంది. ఎంతమందికి కోడి ముద్ద గురించో తెలుసు కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.